నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా నిండుగా ఉంది. అందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచడానికి విచ్చేసిన ఎందరో మహానుభావులు, మీ అందరికీ వందనాలు. పేరిణి నాట్యాన్ని ఎన్నో సాధక బాధకాలను ఓర్చుకొని ముందుకు తీసుకెళ్తూ ఎందరో శిష్యులను తయారు చేస్తూ విస్తృత ప్రచారం చేస్తున్న పేరిణి నాట్య ఆచార్యులకు, కళాకారులకు కళాభివందనాలు. ఈ ప్రేరణ నృత్య రూపక ప్రదర్శన ప్రస్తుత సమాజంలో నెలకొన్న అనిశ్చితిని పారద్రోలడానికి, స్త్రీమూర్తులకు ధైర్యాన్ని అందివ్వడానికి, స్త్రీలు అన్ని రంగాలలో అన్ని వేళలో ముందుకెళ్లడానికి, వారిలో నిగూఢమై ఉన్న శక్తిని మేల్కొల్పడానికి ఈ ప్రేరణను పేరిణి నాట్యంలో ప్రదర్శిస్తున్నాము. కాకతీయ మహారాజులు పేరిణి నాట్యాన్ని ఆదరించిన విధానంను రూపకల్పన చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నాటి కాకతీయుల కాలంలో దేవాలయాలలో నిత్య కైంకర్యాలలో భాగంగా పూజా కార్యక్రమంలో షోడశోపచారాలు నిర్వహించిన అనంతరం ఉపచార పూజలలో భాగంగా పేరిణి తాండవాన్ని ప్రదర్శించేవారు. ఆ విధానాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాం. కాకతీయుల తర్వాత పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు పేరిణి తాండవాన్ని పునః సృష్టి చేసే క్రమంలో వారికి రామప్ప దేవాలయంలోని శిల్పాలు ఏ విధంగా సాక్షాత్కరించాయో ఇందులో అందంగా చూపిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా డాక్టర్ శ్రీ మామిడి హరికృష్ణ గారి ప్రోత్సాహంతో మన కట్టు, మన బొట్టు, మన బోనం, మన బతుకమ్మ, మన పేరిణి అనే ఈ విధానంలో భాగంగా పేరిణిని పునరుద్ధరణ కోసం అనేక రకాల కార్యాచరణలు రూపొందించారు. పేరిణి నాట్య గురువులను, కళాకారులను ఒక్కతాటిపైకి తీసుకువచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. అందులో ఈ ప్రేరణ నృత్య రూపకం ఒక అంశం. పేరిణి నాట్య గురు శిష్య పరంపరను నాట్య గురువులు కళాకారులకు తర్ఫీదునిచ్చే అంశాలను చూస్తారు. ముఖ్యంగా పేరిణి నాట్యంలో స్త్రీల కోసం ప్రత్యేకంగా పేరిణి లాస్యాన్ని రూపకల్పన చేసిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ కళాకృష్ణ గారు పేరిణి లాస్య రూపకల్పన చేసిన విధానాన్ని ఒక అంశంగా ఇప్పుడు మీరు చూస్తారు. ఇందులో ముఖ్యంగా మన భారతదేశంలో 2012లో దేశాన్ని కుదిపివేసిన నిర్భయ ఘటన, బస్సులో జరిగిన సంఘటనకు యావత్ భారతదేశము తలదించుకున్న ఆ సందర్భాన్ని, ఆ భయంకరమైన దృశ్యాన్ని కొంతవరకు వివరించే ప్రయత్నం చేశాము. నిర్భయ ఎంతగా దుండగులను ఎదుర్కొని తన మాన ప్రాణాలను వదిలిన సందర్భంలో తను పోరాడిన అంశాలను చూపించడం జరిగింది. పేరిణి నాట్యం నేర్చుకున్న విద్యార్థులలో మానసిక ధైర్యం పెంపొందుతుంది. ఈ పేరిణిలో ధ్యాన శక్తి, మనోశక్తి, శరీర శక్తి, కుండలీకరణ శక్తిని జాగృతం చేసే ఆ శక్తి ఈ పేరిణి నాట్యంలో ఉందనే సత్యాన్ని వివరించే ప్రయత్నం చేశాము. పేరిణి నాట్యం నేర్చుకున్న స్త్రీ మూర్తులలో భద్రకాళి శక్తి స్వరూపిణిగా మారి దుండగులను ఎదుర్కొన్న అంశాలను ఇందులో వివరించడం జరుగుతుంది. ఈ మొట్టమొదటి ప్రయత్నాన్ని పేరిణి నాట్య విధానంలో రూపొందించడం జరిగింది. ఈ ప్రయత్నంలో సహకరించిన గాత్ర వాయిద్య బృందానికి, పాల్గొన్న కళాకారుల బృందానికి కృతజ్ఞతలు. ప్రత్యేకించి ఈ ప్రేరణ నృత్య రూపకాన్ని రచించినటువంటి డాక్టర్ పురుషోత్తమ ఆచార్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రదర్శన కోసం మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడుపుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా వ్యవహరిస్తున్న శ్రీ మామిడి హరికృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలతో తొలుతగా పేరిణి నాట్య విధానంలో ప్రేరణ నృత్య రూపకం నా ఈ ప్రయత్నాన్ని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సహకారం నాకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తూ మీ గజ్జల రంజిత్ కుమార్, చాతరాజు నవేజా, పేరిణి అసిస్టెంట్ లెక్చరర్, విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, వరంగల్.